హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆషి తెలుగు ఇన్ఫోటెక్. ఈ ఛానల్లో ఎక్కువగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అందిస్తాను. ఒక టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అందించడానికి కృషి చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనకు తెలుసు ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఒక టెంపరీ మెమరీ. ర్యామ్ ను కూడా మనం చూసే ఉంటాము, కానీ అది ఎలా పనిచేస్తుంది? వీటన్నిటికీ క్లారిటీ ఈ ఒక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ర్యామ్ యొక్క పని విషయానికి వస్తే, కంప్యూటర్ నుండి ఏదో ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో వర్క్ చేయాలనుకోండి, అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ముందుగా ర్యామ్లోకి లోడ్ చేయాలి. ఈ లోడ్ చేసే ప్రక్రియ ప్రాసెసర్ హార్డ్ డిస్క్ నుండి ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ర్యామ్ ఇలా ప్రాసెసర్ చెప్పిన ప్రకారం హార్డ్ డిస్క్ నుండి మనం చేయాలనుకునే పనిని, ఆ ప్రోగ్రామ్ను ర్యామ్ లోడ్ చేసుకోవడమే ర్యామ్ యొక్క పని. మళ్ళీ సిస్టమ్ ఆఫ్ అవగానే ర్యామ్లో లోడ్ చేయబడ్డ డేటా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు సిస్టమ్ స్పీడ్కు ర్యామ్కు సంబంధం ఏమిటి? సిస్టమ్ స్పీడ్కు ర్యామ్కు సంబంధం లేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 4GB ఉన్న చోట 16GB ర్యామ్ ఉపయోగిస్తే స్పీడ్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ పెరిగేది సిస్టమ్ స్పీడ్ కాదు, మల్టీ టాస్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయ్యే చోట మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ర్యామ్కు మదర్ బోర్డుకు సంబంధం ఏమిటి? మదర్ బోర్డుకు బోర్డు రకాన్ని బట్టి ఆ రకం జనరేషన్, ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ను మాత్రమే ఇన్సర్ట్ చేయగలము. DDR3, DDR4, DDR5 ఇలా జనరేషన్స్ ఉంటాయి. మీ మదర్ బోర్డు DDR4 సపోర్ట్ అయితే మీరు అందులో DDR5 లేదా DDR3 ర్యామ్ని పెట్టలేరు. పెట్టినా కూడా ర్యామ్ యొక్క స్లాట్ యొక్క నాచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్సర్ట్ చేసే నాచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ మదర్ బోర్డ్ బాక్స్ మీద లేదా తయారీదారు వెబ్సైట్లో ఏ జనరేషన్ ర్యామ్ సరిపోతుందో క్లియర్గా రాసి ఉంటుంది. ర్యామ్ అప్గ్రేడ్ ఎందుకు చేయాలి? ర్యామ్ అప్గ్రేడ్ చేయడం అంటే కొత్తగా బోర్డుకు సరిపోయే ర్యామ్ వేయడం. దీనివల్ల సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ల్యాగ్స్ ఉండవు. ఒకేసారి ఎక్కువ సాఫ్ట్వేర్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? ర్యామ్ కెపాసిటీ హర్ట్జ్లో ఉంటుంది. ఇది ర్యామ్ స్పీడ్ను తెలియజేస్తుంది. ఒక సెకండ్లో ర్యామ్ ఎన్ని లక్షల సార్లు డేటాను పంపించగలదు లేదా తీసుకోగలదు అనే దాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ అంటే అది ఒక సెకనుకు 3200 మిలియన్ సైకిల్స్ రన్ చేయగలదు. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే డేటా ట్రాన్స్ఫర్ అంత వేగంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ర్యామ్ స్టిక్ వెనుక భాగంలో ఒక స్టిక్కర్ ఉంటుంది. దాని మీద 8GB DDR4 3200 మెగాహెర్ట్జ్ అని లేదా PC4 25600 అని ఉంటుంది. ఇలా ఫిజికల్ స్టిక్కర్ను చూసి మనం దాని యొక్క వేగాన్ని గుర్తించవచ్చు. లేదా టాస్క్ మేనేజర్లోని పర్ఫార్మెన్స్ మెమరీ ట్యాబ్లోకి వెళ్తే కింద స్పీడ్ 3200 మెగాహెర్ట్జ్ అని చూపిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్లు ఏ మదర్ బోర్డుకు ఏ ర్యామ్ సపోర్ట్ అవుతుందో ఆ మదర్ బోర్డు ప్రాసెసర్ జనరేషన్ను బేస్ చేసుకొని ర్యామ్ స్పీడ్ నిర్ధారించబడుతుంది. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ మెమరీ అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మంది ఒకే 16GB ర్యామ్ కంటే 2 8GB ర్యామ్ స్టిక్స్ వాడడం మంచిది అంటారు. 2 8GB ర్యామ్ స్టిక్స్ అంటే 8+8 2 8GB ర్యామ్ స్టిక్స్ అని అర్థం. దీన్ని డ్యూయల్ ఛానల్ మెమరీ అంటారు. ఇది రోడ్డును 1 వే నుండి 2 వేగా మార్చినట్లు అన్నమాట. డేటా డబుల్ సామర్థ్యంతో యాక్సెస్ అవుతుంది. అందువల్ల త్వరగా పని జరుగుతుంది. డ్యూయల్ ఛానల్ కోసం స్లాట్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు స్లాట్ ఎంపిక ముఖ్యం. మదర్ బోర్డులో 4 స్లాట్లు ఉంటే పక్క పక్కనే పెట్టకూడదు. సాధారణంగా 1వ మరియు 3వ స్లాట్ లేదా 2వ మరియు 4వ స్లాట్లలో పెట్టాలి. మదర్ బోర్డుపై A1 B1 కానీ A2 B2లలో కానీ పెట్టడం బెస్ట్. సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ బ్రాండ్ కూడా చూసుకోవడం ముఖ్యం. ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అయితే ఏమవుతుంది? ఒకవేళ మీరు ఒక 2400 మెగాహెర్ట్జ్ ర్యామ్ మరియు ఒక 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ కలిపి ఇన్సర్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా 2 ర్యామ్లను తక్కువ స్పీడ్లోనే రన్ చేస్తుంది. దీనివల్ల ఎక్కువ స్పీడ్ ఉన్న ర్యామ్ సామర్థ్యం వృధా అవుతుంది.